సంధి IPL 2024 సురువైందుల్లా ఇంట్లున్న ఆడోళ్లకు ఇయాల్టి సంధి 2 నెలల దాకా సీరియల్ అస్సలే చూడనికే లేదు. ఎందుకనంటారా, రాత్రి 7 దాటితే కళ్ళు మొత్తం పెద్దవి చేసుకొని IPL మ్యాచ్లు చూస్తారు ఇంట్లున్న మొగోళ్ళు ఇంకా పోరగాన్లు. ఇక ఇప్పట్లో ఆడోళ్ళు సుతా చూస్తుర్రు అనుకోర్రి. సరిపోయింది కానీ ఇక మన ఖతర్నాక్ ముచ్చట్లకు పోదాం పార్రి. ముందుగానైతే హెడ్లైన్ చూడుర్రి. పెండ్లి పత్రికల పవనాలు పోటు వేసిండు. పవర్ స్టార్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆడోళ్లకు చీరలిద్దామని గోడౌన్లో దాచిపెట్టిర్రు వైసీపీ నాయకులు. 5,000 చీరలు సీజ్ చేసిర్రు అధికారులు. కోహ్లీ ధోని బొమ్మలను గీసిండు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండు. ఆంధ్రాల రాజకీయాలు మస్తు హీట్ గా నడుస్తున్నాయి పోర్రి. అన్ని పార్టీలోలు ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. అన్ని సర్వేలు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తే రాబోతుంది అని తేల్చి చెప్తున్నారు. ఆ దెబ్బతోని జగనాల్ సార్కు ఏం చేయాలనో సమాజ్గాక గిట్లన్న జనాలకు దగ్గరైదాం అనుకుంటే మళ్ళా దాకింది స్ట్రోకు. అదేందో చూడుర్రి. ఇక ఆంధ్రాల మొత్తానికే ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోని రాజకీయ నాయకుల స్టంట్లు మామూలుగా ఉండవు పోర్రి. ఎప్పుడు చెయ్యి గడగనోడొచ్చి పేదోళ్ళ ఇంట్లల్లో చేతులు కడుక్కొని బువ్వ తింటాడు. బుడ్డపోలగాళ్లకు స్నానం చేపిస్తారు. బజ్జీల బండి కాడికి పోయి బజ్జీలేస్తారు. సాయి కొట్టం కాడికి పోయి సాయి పెడతారు. ఇవన్నీ స్టంట్లు మనం చూస్తూనే ఉంటాం. ఇక కొంతమంది చీరలు, బ్యాగులు ఇస్తుంటారు. అలా పార్టీ బొమ్మ, అలా నాయకుని బొమ్మ వాటి మీద వేసి ఇక గిట్ల ఉంటే ఈసారి జగనాలు సార్కు ఓడిపోతామనే భయం గట్టిగానే పట్టుకున్నదట పోర్రి. చంద్రాలు, పవనాలు, మోడీ సార్ల సభ చూసి మస్తు సప్పగా అయిందట జగనాలు సారు. అదే కాకుండా ఇటు సొంత చెల్లె షర్మిల మేడం కూడా చివాట్లు పెడుతుంటే సార్ ముఖం చిన్నగా అయిందని అంటున్నారు ఆంధ్ర జనాలు, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. అందుకే ఏం చేయాలనో సమజ్గాక ఇగో గిట్లా ప్లాన్ వేసిండు చూడురే. ఏందివి మొత్తం చూస్తుంటే గోడౌన్ లెక్కనే ఉన్నది. అందులో ఏమో డబ్బలున్నాయి. ఏమైండొచ్చు అవి? జర ఇప్పుడే అన్నలు అగో ఇంకో డబ్బు ఉన్నది లోపలికి వెళ్ళి. అది కూడా ఇప్పుడే అన్న. 12 ఒక్కోదానికి 8 ఆరులు ఉంటాయా? చూసిరా జగనాలు సారు మంచిగా స్టిల్ ఇచ్చుకుంటా దిగిన ఫోటో ఉన్నది. మరి లోపటంగా ఏముందో మీకు సమజ్ అయ్యే ఉంటదిగా. చీరలు. ఇక అసలు ముచ్చటకు వస్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న పారిశ్రామిక వాడల చీరలను పట్టుకున్నారట పోలీసులు. ఈ చీరలను గోడౌన్ లో దాపెట్టిరట. ఎన్నికలకు 2-3 దినాలు ఉంది అనగానే ఇస్తే మన పార్టీకే ఓటేస్తారు అనుకుని ప్లాన్ వేసిరట. ముందస్తు సమాచారంతో గోడౌన్ ను తనిఖీ చేసిరట ఫ్లయింగ్ స్క్వాడ్. ఇక ఎమ్మడే తాళాలు వలగొట్టి గోడౌన్ ను తెరిచి జగనాలు సార్ బొమ్మతోని ఉన్న 5,000 చీరల బాక్సులు సీజ్ చేసిరట అధికారులు. ఆడోళ్లకు ఈ చీరలు ఇచ్చి వాళ్ళ ఓట్లన్నీ మన దిక్కు గుంజుకుందామనే ప్లాన్ వేసిరట వైసీపీ నాయకులు. అది కాని పని సార్లు. మీరెన్ని ఇటువంటి ట్రిక్కులు వేసినా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. పవన్ కళ్యాణ్ అభిమాని అలా కొడుకు పెళ్లి చేపిస్తున్నాడు. మరి పెళ్లి చేస్తే పత్రికలు కొట్టియాలే కదా, చుట్టాలను చుట్టుపక్కలను విలువనీకే. మరి ఆ పత్రికలు ఎట్లా కొట్టించిర్రు అంటే ఇటు ప్రచారానికి అటు పెళ్లికి రెండింటికి కలిసి వచ్చేటట్టు ముద్రించిర్రు. అర్థం కాలేదు కదా, అయితే లుక్ వేసుకోర్రి. ఆంధ్రాల రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి పోరి. జగనాలు సారు మెల్లగా డీలా అవుతున్నాడు. చంద్రాలు సారు ఇలా 3వ జాబితా విడుదల చేసి అభ్యర్థులల్ల జోష్ ని నింపితే పవనాలు సారు పంచులు పేలుతున్నాయి. షర్మిల మేడంకు రేవంత్ సారు సపోర్ట్ ఇచ్చుడుతోనే ఆమె కూడా వాళ్ళన్న జగనాలు సార్కు సురకాలు పెట్టుకుంటా మాట్లాడుతుంది. అన్ని పార్టీల ప్రచారాలు కూడా బాగానే అవుతున్నాయి. ఇక గిట్లుంటే గిడ చూడుర్రే. చూసిరా అందులేమున్నది, జనసేన పార్టీ పాంప్లెంట్ అయి ఉంటది అనుకుంటున్నారా? జర గుడ్లు పెద్దవి చేసి చూడుర్రి. ఈ
అచ్చంతరం పాడుగాను ఇది శుభలేఖనా అనుకుంటుర్రా మస్తుగా కొట్టించిరు కదా. అబ్బా ఈ రకంగా కూడా ప్రచారం అవుతుంది పోర్రి పవనాలు సార్కు. ఇక ముచ్చటేందంటే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలివాసి పెళ్లి శుభలేఖ మస్తు ఆశ్చర్యానికి గురి చేస్తుంది పోర్రి జనాలను. అత్తిలి గ్రామానికి చెందిన కుటుంబము వాళ్ళ కొడుకు పెళ్లి శుభలేఖల పార్టీ అభిమానాన్ని సాటుకున్నారు పోర్రి. జనసేన పార్టీ వీరాభిమానులైన పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కారట్ల ఎడమ దిక్కు జనసేన పార్టీ సిద్ధాంతాలను సప్తపదికి గుర్తుగా 7 సిద్ధాంతాలను వివరించారు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కూడా ముద్రించారు. కారట మీద జనసేన అధినేత పవనాలు సారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్ ఫోటోలను ముద్రించారు. వాళ్ళ ఫోటో కింద ఇది అభిమానం కాదు అంతకు మించి అని రాసిరు పోరి. ఇక పెళ్లి కారట తీసుకున్న చుట్టాల కాడికెళ్ళి చుట్టుపక్కల ఊరోల దాకా మస్తు ఆశ్చర్యపోతున్నారట. ఐడియా అయితే మంచిగున్నది పోర్రి. క్రికెటర్లా నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అని అడిగితే 10 మందిలా 8 మంది చెప్పే సమాధానం ఒక పేరేమో కోహ్లీ అయితే ఇంకొక పేరు ధోని అంటారు, అంతే కదా. అయితే ఇవాళ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉండుతోని పంట పొలాలలో కూర్చొని వీళ్ళ పోట్వలను మస్తు గీసిండు గీ తమ్ముడు చూడు రోపారి. ఇక ఇయాల్టికెళ్ళి ఐపీఎల్ స్టార్ట్ అవుతున్నది. పోరళ్ళు పెద్దోళ్ళు ముసలి ముతక అందరు కలిసి సాయంత్రం 7 అయిందంటే టీవీ ముంగట కూర్చొని మా టీం గెలవాలంటే మా టీం గెలవాలి అని కొట్లాడుకుంటారు. ఇక ఇయాల్టికెళ్ళి బార్లు భారీ జనాలతో నిండుతాయి. వైన్స్ లా కూర్చోనికే జాగ దొరకదు. ఎందుకంటే క్రికెట్ అభిమానులు మొత్తం కూర్చునేది ఆడనే కాబట్టి. ఇక బెట్టింగ్లు పెట్టి పైసలు సంపాదించుకొని కొంతమంది బండ్లు మేడలు కట్టుకుంటే పైసలు ఒడగొట్టుకొని ఉన్న బండ్లు మేడలు అమ్ముకునేదాకా వస్తది పరిస్థితి. ఇక ఈ 2 నెలలు పోరళ్లకు పండుగనే పోరి. ఇక ఇది ఇట్లుంటే ఒక్కసారికి వీడియో చూడురి. అబ్బా అబ్బా చూసిరా విరాట్ కోహ్లీ ధోని పోటువలను ఎంత ముద్దుగా గీసిండో. మరి ఎందుకు వీళ్ళిద్దరు పోటువలనే గీసిండు అంటే ఇవాళ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉన్నది. అందుకే వీళ్ళిద్దరు చిత్రాలు వినూత్న రీతిలో వేసి పొలాల మధ్యలో అద్భుతంగా చిత్రీకరించిండు పోరి. ఇక ఈ బొమ్మ నేసిన తమ్ముడు కుప్పంకి చెందినోడట. ఈ వీడియో చూసిన ఐపీఎల్ క్రికెట్ అభిమానులు అద్భుతంగా వేసినవని తారీఫ్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తుంది పోరి. తమ్ముడు పోటువలు మాత్రం మస్తు వేసినావు పో, నువ్వు సూపర్ అబ్బా. మరి ఇప్పటిదాకానైతే కొన్ని వార్తలు చూసినాం కదా, మన ఖతర్నాక్ వార్తలలో ఇంకొన్ని ముచ్చట్లు చూద్దాం పార్రి.
ఒకప్పుడు లగ్గం చేసుకోవాలంటే పిల్లగాని ఇంటికి పిల్ల తల్లిదండ్రులు వచ్చి అటే ఇంకా పిల్లను చూడనికే పిల్లగానోళ్ళు పోయి ఇద్దరు నచ్చిరంటే ఒక మంచి రోజు చూసుకొని నోరు తీపి చేసుకొని లగ్గానికి ముహూర్తం పెట్టి లగ్గం చేసుకుంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదుల్లో, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లు, మెహందీ ఫంక్షన్లు, సంగీతులు, బొంగీతులు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి. ఇక ఇప్పుడు ఒక వింత హల్దీ ఫంక్షన్ చూపిస్తా చూడురే. చూసిరా, చాలా కాలంకెళ్ళి పెళ్లికి ముందు పెళ్లి పిల్ల పెళ్లి కొడుకుకు మంగళ స్నానాలు చేయించుడు ఆనవాయితీ. అయితే ఈ కాలంలో మ్యారేజ్ ఈవెంట్ల హల్దీ ఫంక్షన్ అనేది ఒక ట్రెండ్ లాగా మారింది పోర్రి. దీంతోని రోజుకో కొత్త వెరైటీలతోనే కొత్తగా ఎట్లా చేసుకుందాం హల్దీ ఫంక్షన్ అని ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేనా కాదా? ఇక గట్లనే ఈ పెళ్లి కొడుకోల దోస్తులు మంగళ స్నానం చేయించారు. మామూలుగా అయితే పసుపు నీళ్లతోని మంగళ స్నానాలు చేయిస్తారు. కానీ గిడ పెళ్లి కొడుకు దోస్తులు పసుపు నీళ్లకు బదులు కళ్ళు విస్కీతోని మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకును చిల్లు చేసిరు పోరి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మీ పిచ్చి తలగవాడా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ఇంకొందరు ఇదో కొత్త ట్రెండ్ అనుకుంటా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.